జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతమైన నేపథ్యంలో తదనంతర పరిణామాలపై ఎడతెగని చర్చ జరుగుతోంది. జగన్ అరెస్టు ఖాయమని కొందరంటుంటే మరికొందరు లాభ నష్టాలు బేరీజు వేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎలాంటి పరిణామాలైనా సమర్థంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికార కాంగ్రెస్ లో చర్చనీయాంశమయ్యాయి. పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న విషయమై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. కీలకమైన ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయమై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే జగన్ అరెస్టు కావచ్చని, అదే జరిగితే ఉప ఎన్నికల్లో వైకాపాకు కొంత లబ్ధి జరగవచ్చని కొందరు నేతలు అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ కు తోడు ఇది కలిసి రావచ్చన్నది సదరు నేతల అభిప్రాయం. మరికొందరు మాత్రం వైఎస్ అంశానికి జగన్ కేసుకు తేడా ఉంటుందని, ఉప ఎన్నికల్లో అది ఆయనకు నష్టమే కలిగిస్తుందని చెప్తున్నారు. సానుభూతి ప్రభావం గతంతో పోలిస్తే బాగా తగ్గిందని, ప్రచారంలో భాగంగా జగన్ తో పాటు కొందరు నేతలు వైఎస్ ను విమర్శిస్తున్నా నిరసనలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని నేతలు విశ్లేషిస్తున్నారు. ఇంత జరిగాక ఇంకా జగన్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని వారు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఈ విషయంలో నిశ్చిత అభిప్రాయంతో ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. జగన్ అరెస్ట్ అయితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాదని, ఆయన పార్టీ శ్రేణులు తప్ప ప్రజలెందుకు ఆ విషయమై ఆలోచిస్తారని అంటోంది. శాంతి భద్రత సమస్య ఉత్పన్నం కావడానికి ఆయనేమైనా జాతీయ నాయకుడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకున్నారన్న ఆరోపణలపై అరెస్టు చేస్తే ప్రజలు ఎందుకు పట్టించుకుంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం చూడదని అంటున్నారు. ఈ పరిణామాల ఆధారంగా ప్రజల్లో జగన్ కు సానుభూతి వస్తే అంతకంటే దురదృష్టం, దౌర్భాగ్యం మరోటి ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు.